న్యూస్ ఏపీ ప్రభుత్వ ప్రజల డేటా భద్రంగా ఉందని ఏపీ మంత్రులు స్పష్టం చేశారు. సైబరాబాద్ సిపి సజ్జనార్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై 10 మంది మంత్రులు ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఇప్పటి వరకు 100 కేసులు నమోదయ్యాయని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. టీడీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే వైసీపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని మంత్రులు మండిపడ్డారు. మనకు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఒక పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను ఒక పార్టీ సింపథైజర్గా ఉండేటువంటి ఓట్లను డిలీట్ చేయడానికి ఫారం 7ను అప్లోడ్ చేసి మొత్తం కూడా ఓటర్ని ఓటు హక్కు తీసేసేటువంటి కార్యక్రమం జరిగిందంటే నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు దాదాపు 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాయి. ఎప్పుడు ఇటువంటి ప్రాక్టీసెస్ ఈ రకమైనటువంటి రాజకీయంగా మరి ఇంత టెక్నాలజీని పెట్టుకొని అందరినీ కూడా ఓటర్స్నే ఓటు హక్కు ఓటు వేయకుండా చేసే కార్యక్రమం ఒక ప్రతిపక్ష పార్టీ చేసేటువంటి సందర్భం నేను ఎక్కడ చూడలే. మేము ఆ రోజు అనుకున్నాం ఏమన్నా పీకేం తెస్తున్నారంటే ఈడేం పీకుతాడని అనుకుంటే ఈడు ఓట్లు పీకేదానికి వచ్చినాడు. మేము ఆ రోజు వాణి జెండా పీకుతా అంటే ఈడు ఓట్లు పీకేదానికి ఈ రాష్ట్రానికి వచ్చినట్టుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారిద్దరూ దీనికి మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కెచ్ మొత్తం కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు కూడా ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. తెలంగాణలో దాదాపు ప్రతి నియోజకవర్గంలోన మరి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వారికి వ్యతిరేకంగా ఉండే పార్టీల ఓట్లన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో అయితే 19,000 ఫామ్ 11 అప్లై చేశారు. అంటే ఇక్కడన్నా అయితే కొంత మేము మేల్కొన్నాం. తెలంగాణలో అడ్వాన్స్ ఎలక్షన్ వచ్చింది. అడ్వాన్స్ ఎలక్షన్ వాడు పోవడం, దానికి ముందే ప్రిపేర్ కావడం, అటు పక్క కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు ఆ టైంలో క్యాండిడేట్లు పెట్టుకోవడంలో దీనికి ఓటింగ్ దానిపైన ఓటర్ లిస్ట్ పైన దానిపైన దృష్టి పెట్టకుండా పోయేటప్పటికి వాళ్ళ వ్యవహారం సజావుగా జరిపేశారు. ఆడ పూర్తిగా కూడా ఆ రకమైనటువంటి వాటిని మ్యానిపులేట్ చేసుకొని ఆడ ఎన్నికల్లో గెలిచారు. కాబట్టి సేమ్ థింగ్ ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయడానికి అక్కడ తెలంగాణలో కూర్చొని స్కెచ్ చేసి ఇక్కడ బీహార్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ప్రశాంత్ కిషోర్ను ఆ పీకేను తీసుకొచ్చి అతన్ని వాడుకొని ప్రతి నియోజకవర్గంలోన పెయిడ్ మనుషుల్ని తీసుకొచ్చి పెట్టడం, అక్కడ నియోజకవర్గాల్లో మొత్తం కూడా సింపథైజర్స్ ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం, అక్కడ మొత్తం కూడా ఆ పేర్లతో ఎక్కడి నుంచినో కూర్చోవడం, అన్నీ కూడా ఫారం 7లు దాంట్లో ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇచ్చేసి మొత్తం ఓటర్లు డిలీట్ చేసేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసే ప్రయత్నం ఒకసారిగా చేశారు. అంటే ఆఖరినైనా మాకు కొంత తెలుసుకున్నాం కాబట్టి జరిగింది, కానీ లేకపోతే చేయి దాటినంటే పూర్తిగా కూడా చాలా నష్టం జరిగేది, ప్రజాస్వామ్యానికే పెద్ద పెట్టు జరిగేది.